అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లో సైనికులు లాంటి వ్యక్తిని. నేను స్థానికుడిని, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అంచేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువడు ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు. ఎక్కిదప్పుడమ్మా హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాట ఎక్కిదప్పుడమ్మా మట్టి మాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా, ఎన్నో రకాల భోగిలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు. ఈయన ఒక మాస్ లీడర్. నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోవాలి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా ఉండిపోవాలి. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లో సైనికులు లాంటి వ్యక్తిని. నేను స్థానికుడిని, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అంచేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువడు ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు. ఎక్కిదప్పుడమ్మా హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాట ఎక్కిదప్పుడమ్మా మట్టి మాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా, ఎన్నో రకాల భోగిలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు. ఈయన ఒక మాస్ లీడర్. నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోవాలి, నాకు కనిపించలేదు.
నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా